Hey all, welcome to my channel. This is Chetana and నేను ఇప్పుడు ట్రెక్కి రెడీ అయిపోతున్నాను. మార్నింగ్ ఇది 4:30 AM. నేను ఇక్కడ నాకు ట్రెక్కి కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని బయలుదేరిపోయాను అనమాట. నేను నా ఇద్దరు ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చేసాము. ఇది మీటింగ్ పాయింట్ నియర్ మూలపాడు అనమాట. మేము విజయవాడ అడ్వెంచర్ క్లబ్ తరపున ఈ ట్రెక్కి అటెండ్ అవుతున్నాం అనమాట. ముందే త్రూ ఇన్స్టాగ్రామ్ మేము బుకింగ్స్ చేసుకున్నాము, నేను అండ్ నా 2 ఫ్రెండ్స్, మేము ముగ్గురం. అండ్ వీళ్ళందరూ అలానే ఇన్స్టాగ్రామ్ నుంచి బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు నియర్లీ 50 పీపుల్ వచ్చారనమాట. వాళ్ళని 2 ట్రాక్టర్స్లో మీటింగ్ పాయింట్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్కి తీసుకెళ్తున్నారు. ఈ గ్రీనరీ అండ్ ఈ మౌంటైన్స్, క్లౌడ్స్ ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అంటే బటర్ఫ్లై పార్క్ వచ్చేసాము. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఆ గేట్ నుంచి ఆ ఏరియా అంతా ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాలో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిపోతున్నాం. అండ్ ఈ వే అంతా చాలా అప్స్ అండ్ డౌన్స్గా ఉంది, కానీ ఫ్రెండ్స్తో కాబట్టి ఈ ట్రెక్కింగ్ కాబట్టి మేము కొంచెం ఎంజాయ్గా ఫీల్ అయ్యాము. బట్ ఇట్స్ ఓకే, అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దాని గ్రీనరీ ఇదంతా చాలా చాలా బాగుంది అండ్ వీ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అండ్ ఇప్పుడు మనం ట్రెక్ పాయింట్కి వచ్చేసాము. ఇక్కడ ట్రాక్టర్స్ ఆపేసి అందరం ఇలా నిల్చున్నాం అనమాట లైన్గా. సో దాట్ కౌంట్ చెప్పడానికి ఎంతమంది ఉన్నారు అండ్ ఏంటి కౌంట్ చెప్పి అండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దెన్ ఆఫ్టర్ దిస్ ట్రెక్కి స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ ఈ మూలపాడు ట్రెక్కి మేము ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాము రెయినీ సీజన్లో. దిస్ ఇస్ ద బెస్ట్ ట్రెక్ ఇన్ రెయినీ సీజన్. కానీ మాకు రెయినీ సీజన్లో టైం సెట్ అవ్వకపోవడం, దానివల్ల ఇప్పుడు వింటర్ సీజన్లో రావాల్సి వచ్చింది. అండ్ ఈ ట్రెక్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ వాటర్ బాడీస్ ఉన్నాయి, గ్రీనరీ కూడా చాలా బాగుంది. ట్రెక్ అంటే ఓన్లీ కంప్లీట్ ట్రెక్కింగే కాకుండా కొంచెం మరీ హార్డ్ పార్ట్ చాలా తక్కువగా ఉందన్నమాట. అండ్ ఇంతకుముందు మేము ఎక్స్పీరియన్స్ చేసిన ట్రెక్స్ ఏంటంటే ఓన్లీ స్ట్రైట్ అవే క్లైంబింగ్, కొంచెం అలా ఓన్లీ హార్డ్ పార్ట్స్, స్టెప్పింగ్ అలాంటివే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం కొంచెం వాటర్ బాడీస్, కూల్గా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. చాలా చాలా బాగుంది. ఇంకా మేము వచ్చింది వింటర్ కాబట్టి అంత ఎక్కువ వాటర్ బాడీస్ లేవు, కానీ ఓకే వాటర్ ఫ్లో అది ఇది ఓకే గుడ్. కానీ రైనీలో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా. అండ్ మాతో వచ్చిన ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా బాగున్నారు అండ్ వాళ్ళందరితో మేము కలిసిపోయాము. అండ్ ట్రెక్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాము. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ నుంచి సాయి బ్రో అండ్ పవన్ బ్రో
వాళ్ళు ముందొకరు వెనకాలొకరు ఉండి అందరినీ తీసుకెళ్తూ అందరినీ గ్రూప్స్గా కంబైన్ చేస్తూ అందరినీ చూసుకుంటూ ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తూ చాలా చాలా బాగా కేర్ తీసుకొని తీసుకెళ్లారు. వి హ్యాడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ట్రెక్ అయితే చాలా బాగుంది. ఇలా చూడండి, కొన్ని వాటర్ బాడీస్, అక్కడి నుంచి కొంచెం హెల్ప్ తీసుకొని జంప్ చేయడం, కొన్ని రాక్స్ని క్లైంబ్ చేయడం, అట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయన్నమాట ఈ ట్రెక్లో. చాలా అంటే చాలా బాగుంది. ఇలా వన్స్ ఇన్ ఏ మంత్ అయినా ఈ నేచర్లో ఎంజాయ్ చేస్తూ నేచర్ ట్రెక్స్లో ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో. లైఫ్ అంతా రిఫ్రెషింగ్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్, కానీ దట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ ఫ్రీక్వెంట్గా కొంచెం అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 months అలా అయినా ఇలా నేచర్లో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇదొక ఏరియా అన్నమాట, ఇక్కడ ఎక్కువ రాకీగా ఉంది. అండ్ ఈ వాటర్ దగ్గర అయితే ఇలా జంప్ చేసామన్నమాట. ఇది చూడ్డానికి ఈజీగానే ఉంది కానీ జంపింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇట్లా పవన్ బ్రో హెల్ప్ తీసుకొని ఇట్లా జంప్ చేసి వచ్చాము, చాలా బాగా అనిపించింది. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ థింగ్స్ మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. కొన్ని క్లైంబింగ్ దగ్గర, కొన్నిసార్లు స్లిప్ అయిపోయాము. ఇలా కొంత డిస్టెన్స్ మేము ట్రెక్ చేసిన తర్వాత ఒక పాయింట్కి వచ్చాము. అక్కడ వాటర్ ఏరియా అన్నమాట. సో ఆ వాటర్ బాడీలో ఇట్లా అందరూ జంప్ చేసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి. ఫస్ట్ జంప్ చేసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ మూలపాడు ట్రెక్కింగ్ అన్నమాట. ఇట్లా వాటర్లో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఏ ట్రెక్స్లో అయినా మనం ఇట్లా వాటర్లో ఎంజాయ్ చేయలేము. అండ్ దిస్ ఇస్ మీ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ వాటర్. అందరం సెట్ అయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ ట్రెక్కింగ్ అగైన్. మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఈ మధ్యలో సాయి బ్రోకి ఒక క్రాబ్ దొరికిందనమాట. ఈ క్రాబ్ చూసి అందరం ఎక్సైట్ అయ్యి దాంతో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని కొన్ని వీడియో క్లిప్స్ తీసుకొని ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇలాంటివి చూస్తే నేనైతే ఆగను. సో ఇట్లా నేను ఒక వీడియో క్లిప్ తీసుకున్నా. దాని ఇట్లా ట్రెక్కింగ్ కంటిన్యూ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ కూడా చాలా కొంచెం రాకీగా ఇట్లా డిఫరెంట్గా క్లైంబ్ చేయడము చాలా బాగుంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి మాకు ఈ ట్రెక్కింగ్లో. యాక్చువల్గా మేమందరం ఒక ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ పీక్ పాయింట్లో మాకు ఫిష్ స్పా ఉంటుంది అని. సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, చాలా ఎనర్జీతో ట్రెక్ చేస్తూ ఉన్నాము. అండ్ ఈ దారిలో అంతా అందరూ ప్రాంప్ట్ చేస్తూ డిఫరెంట్ డైలాగ్స్తో డిఫరెంట్ సాంగ్స్తో చాలా చాలా డిఫరెంట్గా అందరం ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. అందరం ఒక వైబ్లో ఉన్నాము. యాక్చువల్లీ ఆ నేచర్ అండ్ ఈ మ్యూజిక్ కొంత దూరం అయితే అందరూ ప్రాంప్ట్ చేస్తూ ఉండడము చాలా బాగుంది. అండ్ ఇలా డిఫరెంట్గా క్రాస్ చేస్తూ వెళ్ళడము, బ్రాంచెస్ మధ్యలో నుంచి బ్రాంచెస్ కింద నుంచి ఇట్లా రాక్స్ మధ్యలో అట్లా డిఫరెంట్గా ఇంకా మధ్యలో కూడా కొన్ని డిఫరెంట్ వాటర్ బాడీస్ వచ్చాయి. సో అవి చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాము.
ఫైనలీ ఫిష్ స్పా పాయింట్కి రీచ్ అయిపోయాము. సో అందరం ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ కింద ఒక పాయింట్ ఉంది అండ్ దీనికన్నా పైన ఇంకొక పాయింట్ ఉందన్నమాట. ఈ 2 పాయింట్స్లో కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ కూర్చున్నారు ఫిష్ స్పా కోసం. అండ్ నేనైతే నా షూస్ ఇప్పేసి రెడీగా ఉన్నాను అనమాట ఫిష్ స్పాని ఎక్స్పీరియన్స్ చేద్దామని. సరే ఇంకొంచెం వీడియో క్లిప్స్ తీసుకొని స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. ఇది తీసుకున్న తర్వాత దెన్ ఐ జంప్ ఇన్ టు ద ఫిష్ స్పా. సో ఇదన్నమాట, వాటర్లో పెట్టేశాను. నా లెగ్స్ని పెట్టిన తర్వాత చిన్నగా ఫిషెస్ వస్తూ ఉన్నాయి స్లోగా. అండ్ ఐ షో దిస్ ఫైనల్ థింగ్. చూడండి, ఇట్లా వాటర్లో చూస్తే ఇంకా ఇవి చాలా తక్కువ ఫిషెస్ అనమాట. కొంతమంది మా ఫ్రెండ్స్కి అయితే చాలా చాలా ఫిషెస్, గ్రూప్ ఆఫ్ ఫిషెస్ పట్టుకొని ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ నేచర్స్ ఫిష్ స్పా అనమాట. చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ మూలపాడు ట్రెక్. అండ్ ఫైనలీ ఇలా గ్రూప్ పిక్ తీసేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ ట్రెక్ వచ్చిన వాళ్ళందరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. అండ్ ఈ పీపుల్ అందరూ కొత్త వాళ్ళే, అందరితో కొత్త పాత అనేం లేకుండా కలిసిపోయి ఎంజాయ్ చేసి గుడ్ మెమరీస్ తీసుకొని వెళ్తున్నాము. సో ఈ ట్రెక్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలాంటి ట్రెక్స్ ఎన్నో ఎంజాయ్ చేయాలనుకుంటే విజయవాడ దగ్గరలో ఉంటే విజయవాడ అడ్వెంచర్ క్లబ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి త్రూ ఇన్స్టాగ్రామ్ సో దాట్ దే కెన్ గైడ్ యూ అండ్ దే కెన్ టేక్ యూ టు దిస్ నేచర్స్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఫైనల్లీ కింద మళ్ళీ బ్యాక్ టు ద ట్రెక్ పాయింట్కి వచ్చేసి మళ్ళీ టు ద మీటింగ్ పాయింట్కి మళ్ళీ ట్రాక్టర్లోనే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ 6కి 6 కాదు, యాక్చువల్లీ 6 అని చెప్పారు, కానీ అందరూ వచ్చి స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది. సో ఫ్రమ్ 7 నుంచి ఇప్పుడు నియర్లీ 2 PM అయింది. సో రిటర్న్ అయ్యేసరికల్లా 2 PM అవుతుంది. అండ్ అందుకే ఈ ఎండ కొంచెం చాలా హార్ష్గా ఉందన్నమాట. ఎండ మండిపోతుంది. కానీ లాస్ట్లీ ఫ్రెండ్స్తో ఒక చిన్న వీడియో ప్లాన్ చేసాం. అయినా ఇది షేకీ అయిందనమాట ఆ రోడ్ వల్ల. కానీ ఫైనల్లీ ఇది బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ మై డే మోర్ బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్. Thank you so much everyone. Thank you Vijayawada Adventure Club. Thank you everyone. Thank you so much for watching. Like, share and subscribe to my channel.